హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ప్రచి డైరీస్. ఇవాళ నేను మీకు చూపించే రెసిపీ 10 మినిట్స్ రెసిపీ మసాలా పీనట్స్. సో మసాలా పీనట్స్కి మనకు కావాల్సినవి గ్రౌండ్ నట్స్ 1 కప్పు, 1/4 కప్ వచ్చేసేసి బియ్యం పిండి, 1/4 కప్ వచ్చేసేసి శనగపిండి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, కారం, గరం మసాలా, జీరా పౌడర్. మనం ఇవన్నీ చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్ బేకరీ స్టైల్ వచ్చేస్తుంది మనకు. నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ 1 కప్పు గ్రౌండ్ నట్స్ ఉన్నాయి కదా, ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు గ్రౌండ్ నట్స్ వేసుకొని 1/4 కప్పు మనం తీసి పెట్టుకొని శనగపిండి, సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా, ఇది బియ్యం పిండి అండి. ఇది ఆడిచ్చిన బియ్యం పిండి, ఇంట్లో బియ్యం కడిగి ఆరపోసుకొని ఆడించుకున్న బియ్యం పిండి, కొనింది కాదు ఇది. సో ఈ బియ్యం పిండి సో ఫస్ట్ ఇది బాగా కలుపుకోవాలండి చేతితో. కలుపుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకున్నాక ఇందులో కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా, కారము, సాల్ట్ బాగా కలుపుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. సో ఇప్పుడు నేను అవన్నీ వేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పినట్లు ఫస్ట్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. జీరా పౌడర్, నెక్స్ట్ గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఇందులోకి. నెక్స్ట్ 1 స్పూన్ కారపొడి, టేస్ట్కి తగినంత సాల్ట్, సో ఇది కూడా మనం ఫస్ట్ బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు నేను మీకు చెప్పినాను కదా, అన్నీ కలిపేసుకున్నాను. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను, 1/2 టీ స్పూన్. సో ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత, అంటే ప్రతిదీ గ్రౌండ్ నట్స్కి పట్టాలండి, అప్పుడే అరోమా అనేది బాగుంటుంది. మన బేకరీ స్టైల్ మసాలా గ్రౌండ్ నట్స్ అనేవి బాగా వస్తాయి. సో ఇప్పుడు మనం ఈ పిండి దీనికి కలవాలి అంటే వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సో నేను మీకు చెప్పాను కదా, ఇలా అంతా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను కొంచెం ఉప్పు, కారం అన్నీ సరిపోయాయి చూసేసుకున్నాను. సో ఇప్పుడు మనము ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేయాలండి. హీట్ అవ్వకముందు వేస్తే సరిగ్గా కాలవు, టేస్ట్ కూడా ఉండవు. సో ఆయిల్ పెట్టేసుకుందాం ఇప్పుడు మనం. నేనైతే మీకు చెప్పినట్లు ఇప్పుడు ఆయిల్ వేసేసుకుంటున్నాను. గ్రౌండ్ నట్స్ మునిగేంత వరకు వేసుకోవాలండి ఆయిల్. ఆయిల్ వేసేసుకున్నాను కదా, ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గ్రౌండ్ నట్స్ వేస్తాం కదండి, టిష్యూ మీదకి వేసుకోవద్దండి. టిష్యూ మీదకి వేసుకుంటే మెత్తగా అయిపోతాయి. సో ప్లేట్లోకి తీసుకోండి. సో ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది బాగా, చూసారా బబుల్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఇలా వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి.
ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయింది కదా, మాడిపోయే ఛాన్స్ ఉంది. సో సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మాడవు. నేనైతే ఆయిల్ బాగా కాగేసిందండి, సిమ్లో పెట్టుకొని కాల్చేసుకుంటున్నాను. ఈవినింగ్ ఇప్పుడు మా బాబు రాగానే స్నాక్స్ రెడీ అవుతాయి, హెల్తీ అండ్ టేస్టీ. చూడండి, నేను సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నాను. సో ఇలా బాగా కాలాయి. సో ఇప్పుడు వీటిని తీసేసి బౌల్లోకి వేసేసుకుందాం. ఆయిల్ మొత్తం తీసేయాలండి. ఇంకా వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్. నేను చూపించినట్లు మీకు మసాలా పీనట్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చాలా క్రంచీగా వచ్చాయి. సౌండ్ చూస్తేనే తెలిసిపోతుంది కదా మీకు, చాలా బాగుంది. సో ఇందులో మనం పైన కొంచెం మళ్ళీ చిల్లీ పౌడరు, చాట్ మసాలా, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. సో నేనైతే వేయించి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసేసానండి. ఇప్పుడు కొద్దిగా చిల్లీ పౌడరు, చాట్ మసాలా యాడ్ చేస్తాను. సో నేను చెప్పినట్లు మీకు చాట్ మసాలాను, చిల్లీ పౌడర్ యాడ్ చేసేసాను. సో ఇది బాగా కలిపేసుకుందాం ఒకసారి. నేను చెప్పిన మీకు ఎంతో ఈజీ 10 మినిట్స్ అండి, 10 మినిట్స్ కాదండి, బట్ 10 మినిట్స్ రెసిపీ లాగే తీసుకోవచ్చు. మనం చాలా క్రిస్పీ క్రంచీగా ఈవినింగ్ టీలో, స్నాక్స్ టైంలోకి బాగుంటుంది. సో పిల్లలకి కూడా ఒకరోజు స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. ఎలాగో గ్రౌండ్నట్స్ తినని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మనం డిఫరెంట్ టైప్స్గా ట్రై చేసి ఇవ్వచ్చు. ఎవరో కాదు, నేను కూడా తిననండి గ్రౌండ్నట్స్, బట్ దాన్ని ఏదో ఒక విధంగా మనం ఇంటేక్ తీసుకోవాలి కాబట్టి ఏదో ఒకలాగా ట్రై చేయాలి డిఫరెంట్గా. సో ఇది మనం ఎయిర్ కంటైనర్లో పెట్టేసుకున్నాము అంటే ఒక 1 వీక్ వరకు అలాగే స్టోరేజ్ ఉంటాయండి. నాకు తెలిసి 1 వీక్ వరకు అయితే మిగలవు, 1 or 2 డేస్లో అయిపోతాయి ఇవి. సో ఎంతో యమ్మీ, క్రంచీ అండ్ క్రిస్పీ మసాలా పీనట్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు శ్రీ ప్రచి డైరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us.